హాట్ డిబేట్ గా మారింది. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీని వదిలి సైకిల్ ఎక్కింది మొదలు మైలవరం రాజకీయం హాట్ గా తయారైంది. మైలవరం టికెట్ కోసం ఇప్పటికే దేవినేని ఉమా, బొమ్మసాని సుబ్బారావు మధ్య టికెట్ పోరు నడుస్తూ ఉండగా వసంత చేరిక కొత్త రచ్చకు దారితీసింది. ఆ క్రమంలో టీడీపీ సీనియర్లు ఉమాకి మద్దతుగా నిలుస్తూ ఉండటం ప్రాధాన్యత సంతరించుకుంది. కృష్ణా జిల్లా మైలవరం రాజకీయాలు హాట్ గా మారాయి. వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఎప్పుడైతే పార్టీ మారుతారనే చర్చ జరిగిందో అప్పట్నుంచి సమీకరణాలు వేగంగా మారుతూ వచ్చాయి. మాజీ మంత్రి దేవినేని ఉమా ఈ నియోజకవర్గ టీడీపీ బాధ్యతలు చూస్తున్నారు. 2014 ఎన్నికల్లో ఈ సీటు నుంచే గెలిచిన ఉమా మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వసంత చేతిలో ఓడిపోయారు. దేవినేని ఓటమి తర్వాత మరో సీనియర్ నేత బొమ్మసాని సుబ్బారావు కూడా మైలవరం టికెట్ రేసులోకి వచ్చారు. వసంత కృష్ణ ప్రసాద్, దేవినేని ఉమా కుటుంబాల మధ్య విభేదాలు ఎప్పటినుంచో ఉన్నాయి. కొన్నేళ్లుగా ఈ రెండు కుటుంబాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్న నేపథ్యంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఒక్కసారిగా పరిణామాలు మారిపోయాయి. వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీని వీడి తెలుగుదేశంలోకి రావడంతో టికెట్ ఎవరికి దక్కబోతుందనేది టాక్ ఆఫ్ ద మైలవరంగా మారింది. వసంతకే టికెట్ దక్కవచ్చన్న ప్రచారం జరుగుతోంది. దానికి తగ్గట్లే వసంత కూడా ధీమాగా కనిపిస్తున్నారు. మరోవైపు దేవినేని కూడా వెనక్కి తగ్గటం లేదు. తాను మైలవరం నుంచే బరిలో ఉంటానని చెబుతున్నారు. అయితే దేవినేనిని మరోచోట పోటీ చేయించాలని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. మరోవైపు వసంత ఎంట్రీతో దేవినేని, బొమ్మసాని సుబ్బారావు ఒకటైనట్లు కనిపించారు. అయితే అంతలోనే బొమ్మసాని ట్విస్ట్ ఇచ్చారు. తాను మైలవరం టీడీపీ అభ్యర్థి టికెట్ రేసులో ఉన్నానని, యాదృచ్ఛికంగా ఉమాని కలిశానే తప్ప కలిసి పనిచేయడానికి కాదని బొమ్మసాని సుబ్బారావు స్పష్టం చేశారు. అలా ముగ్గురు నేతలు ఎవరి లెక్కల వారు వేసుకుంటుంటే టీడీపీ అధిష్టానం మాత్రం తన పని తాను చేసుకుపోతోంది. సర్వే రిపోర్ట్ల ఆధారంగా టికెట్లు కేటాయిస్తానంటున్న చంద్రబాబు మైలవరంలో ఆ పని ఇప్పటికే మొదలుపెట్టారు. తాజాగా ఐవీఆర్ఎస్ సర్వేలో రేసులో ఉన్న ముగ్గురి మీద ప్రజాభిప్రాయ సేకరణ మొదలుపెట్టారు. సర్వేల్లో ఏం తేలుతుందో, ఎవరికి టికెట్ దక్కుతుందో కానీ టీడీపీ సీనియర్లు దేవినేని ఉమాకి మద్దతుగా మాట్లాడుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర 5 సార్లు వరుసగా గెలిచిన ఆయనకు గత ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలింది. దేవినేని ఉమా కంటే ముందు నుంచే రాజకీయాల్లో ఉన్న ఆయనకు జిల్లా కాస్ట్ ఈక్వేషన్లతో మంత్రి పదవి అందని ద్రాక్షగా మారింది. తనకంటే జూనియర్ అయినప్పటికీ మంత్రి పదవి దక్కించుకున్న దేవినేని ఉమాతో ఆయనకు మంచి ఫ్రెండ్షిప్ ఉంది. అలాంటి నరేంద్ర మైలవరం టికెట్ ఉమాకే దక్కుతుందని చెప్తుండడం టీడీపీ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.